చాలామంది బంగారానికిచ్చే విలువ నీటికి ఇవ్వరు. ఏదైనా సులువుగా దొరికితే విలువ తెలియదు అంటారు. అది నిజమేనేమో అనిపిస్తుంది ఈ దేశం గురించి వింటే. అవును, ఆ దేశంలో మాత్రం ప్రతి నీటి చుక్క బంగారానికి మించి విలువైనది. అక్కడ ప్రజలు రోజూ నీటి కోసం క్యూలో నిలబడతారు. వర్షం పడుతుందేమోనని లాటరీ టికెట్ కోసం ఎదురుచూస్తున్నట్లు చూస్తారు. ఆ దేశమే ఆఫ్ఘనిస్తాన్. ఇవాళ మనం మాట్లాడబోతున్నాం తాలిబాన్ ప్రారంభించిన ఒక భారీ నీటి ప్రాజెక్టు గురించి. దాని పేరు కోస్టెప్పా కెనాల్ ప్రాజెక్ట్. ఇది సాధారణ కెనాల్ కాదు. ఇది మొత్తం ఆ ప్రాంతం రూపురేఖలను మార్చగలిగే ప్లాన్. కానీ ఇందులో కూడా ఓ ట్విస్ట్ కూడా ఉంది. పొరుగు దేశాలతో తగాదాలు, నీటి దొంగతనం, ఇంకా ఆఫ్ఘనిస్తాన్లోని పొడి నేలను పచ్చగా మార్చే ప్రయత్నం, ఇవన్నీ దీనిలో భాగం. ఆఫ్ఘనిస్తాన్లో నీటి సమస్య కొత్తది కాదు. అక్కడ జనాభా దాదాపు 4 కోట్లకు చేరింది. అందులో చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కానీ నీటి వనరు తక్కువ. ఎందుకంటే దశాబ్దాల యుద్ధం ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. నదులు ఉన్నా వాటి నీటిని నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. అమూ దర్యా అనే నది ఆఫ్ఘనిస్తాన్లో నుంచి ప్రవహిస్తుంది. దాని నీటిలో సుమారు 30% అక్కడే ఉత్పత్తవుతుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ కేవలం 2 క్యూబిక్ కిలోమీటర్ల నీరునే వాడుతుంది. అయితే ఉజ్బెకిస్తాన్ దానికంటే 11 రెట్లు ఎక్కువ వాడుతుంది. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద నష్టం. 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తరువాత మేము మార్పు తీసుకువస్తాం అని ప్రకటించారు. కానీ డబ్బు తక్కువ, ఎందుకంటే ప్రపంచ దేశాలు వారిని ఒంటరిగా వదిలేశాయి. అయినా వారొక భారీ ప్రాజెక్టు మొదలుపెట్టారు. అదే కోస్టెప్పా కెనాల్. ఇది 285 కిలోమీటర్ల పొడవైన కాలువ. అమూ దర్యా నది నుండి నీటిని తీసుకుని ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని పొడి ప్రాంతాలకు పంపుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 10 క్యూబిక్ కిలోమీటర్ల నీరు, అంటే ఆ నది మొత్తంలో 3వ వంతు నీరు అని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు నిర్మించారు ఇది? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వ్యవసాయం చాలా కష్టం. అక్కడి ప్రజలు గోధుమలు, కూరగాయలు, పండ్లు పండించాలనుకుంటున్నారు. కానీ నీరు లేదు. అంతేకాకుండా అక్కడ మరో పెద్ద సమస్య ఉంది. అదే అఫీం సాగు. అది తక్కువ నీటితో సాగవుతుంది. అంతేకాదు, దానికి దేశ ఆర్థిక వ్యవస్థలో 15% వాటా ఉంది. తాలిబాన్ అఫీంపై నిషేధం విధించడంతో ప్రజలు ఇతర పంటలు వేయాల్సి వస్తుంది. అటువంటి వారికి ఇప్పుడు ఈ కెనాల్ వారికి సహాయం చేస్తుంది. నీరు వస్తే పంటలు పెరుగుతాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఉత్తర ప్రావిన్సులు బల్క్, ఫర్యాబ్, జౌజాన్ ఇవి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం జనాభాలో సుమారు 3వ వంతు భాగాన్ని కలిగి ఉన్నాయి. అక్కడ పరిస్థితి అంత కష్టంగా ఉంది, ప్రజలు తాగునీటిని కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. తాలిబాన్ చెప్తోందేంటంటే ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ను స్వయం సమృద్ధిగా, అంటే సెల్ఫ్ సఫిషియెంట్గా మారుస్తుంది అని. అంటే ఆహార దిగుమతులు తగ్గుతాయి, దేశం తన అవసరాలను తానే తీర్చుకునే స్థాయికి చేరుకుంటుంది అంటున్నారు. ఈ నిర్మాణం ఎలా జరుగుతోందంటే 2021లో ప్రారంభమై 2025 నాటికి సగం పూర్తవుతుంది. 2028 నాటికి మొత్తం ప్రాజెక్టు ముగుస్తుంది. తాలిబాన్ ఇందులో ఆఫ్ఘన్ ఇంజనీర్సు, స్థానిక కార్మికులను పెట్టింది. ఎలాంటి విదేశీ సహాయం లేదు, మొత్తం వారిదే. కాని పాత పద్ధతితో చేస్తున్నారు. గోడలు కాంక్రీటు కాదు, మట్టి. ఇసుక నేలలో నీరు లీక్ అవుతోంది. 2023లో మొదట ఈ ఘటన జరిగింది. కాని అక్కడ గోడ విరిగిపోయింది. దాంతో చుట్టుపక్కల భూమి మొత్తం మునిగిపోయింది. దాంతో సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక కృత్రిమ సరస్సు ఏర్పడింది. తాలిబాన్ ఈ విషయాన్ని దాచిపెట్టింది. కాని ఉపగ్రహ చిత్రాలు ఆ నిజాన్ని బయటపెట్టాయి. అచ్చంగా చిన్నపిల్లాడు చేసిన తప్పు దాచినట్టు. ఇది కేవలం సాగు కోసం చేసే ప్రాజెక్టు కాదు, తాగునీటి సమస్యకు కూడా దగ్గర సంబంధం ఉంది. 2030 నాటికి కాబూల్ నగరం నీటి కొరత వల్ల ఖాళీ కావాల్సిన పరిస్థితి రావచ్చు. భూగర్భ జలాలు చాలా వేగంగా తగ్గుతున్నాయి. దాదాపు 2 వేగంతో తాలిబాన్ వద్ద నిధులు తక్కువగా ఉండటం వల్ల పెట్ట ప్రాజెక్టులు చేయలేకపోతున్నారు. అయితే కోస్టెప్పా వంటి ప్రాజెక్టులు సాగునీటిని మెరుగుపరుస్తాయి. దాంతో తాగునీటి మీద ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు లగ్మాన్ ప్రావిన్స్లో 2025లో 5 పిల్లలు కలుషిత నీటి వల్ల మరణించారు. సైగల్ వ్యాలీలో ప్రజలు నది నీటినే తాగుతున్నారు. ఎందుకంటే అక్కడ శుద్ధి చేసే వ్యవస్థ లేదు. చాలాసార్లు ఫిర్యాదులు చేసినా తాలిబాన్ ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రజల మాటల్లో చెప్పాలంటే తాలిబాన్ తనకు అనుకూలమైన ప్రాంతాలకే ప్రాజెక్టులు ఇస్తుంది, మిగతా ప్రాంతాలను పూర్తిగా పట్టించుకోవటం లేదు. యునైటెడ్ నేషన్స్ కూడా హెచ్చరించింది, పలు ప్రావిన్సుల్లో నీటి కొరత ఎక్కువవుతోంది. దాంతో వ్యాధులతో పాటు పోషకాహార లోపం కూడా వేగంగా పెరుగుతోంది. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే
తాలిబాన్ శుద్ధమైన నీటి కోసం ఏం చేస్తోంది? ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులను అమలు చేయటం తక్కువగానే ఉంది, కానీ కొన్ని చిన్న ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టారు. ఉదాహరణకు పంజసీర్ నదిపైన ఒక నీటి ప్రాజెక్టు ప్రణాళిక దశలో ఉంది, కానీ అది ఇప్పటికీ బడ్జెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఇంతకుముందు భారత్తో $236 మిలియన్ విలువైన నీటి ప్రాజెక్టుకి ఒప్పందం జరిగింది. అయితే తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. యునిసెఫ్ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు సౌరశక్తితో పనిచేసే నీటి పంపులు, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఇవి తాలిబాన్ నియంత్రణలో లేవు, యుఎన్ ఏజెన్సీలే నేరుగా నిర్వహిస్తున్నాయి. ఇక ప్రయంతిక ప్రభావం గురించి చెప్పుకోవాలంటే ఈ కాలువ ప్రాజెక్టు ప్రభావం కేవలం ఆఫ్ఘనిస్తాన్ పైనే కాదు, మొత్తం సెంట్రల్ ఏషియా దేశాలపైన ఉంటుంది. అమూ దర్యా నది నుండి నీటిని తీయడం వల్ల ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తాజికిస్తాన్లలో నీటి కొరత మరింత ఎక్కువవుతుంది. అక్కడి ప్రజలు ఇప్పటికే జోరీ క్యాన్లలో నీళ్లు కొనుక్కుంటున్నారు. కిర్గిజిస్తాన్, కజకిస్తాన్లలో నీటి యుద్ధాలు కూడా జరిగాయి. 2021లో తాజికిస్తాన్, కిర్గిజిస్తాన్ సరిహద్దులో నీటి కారణంగా ఘర్షణ జరిగింది. పైగా ఆ ప్రాంతంలో జనాభా పెరుగుతోంది, నగరాలు పెద్దవవుతున్నాయి, పరిశ్రమలు పెరుగుతున్నాయి, కానీ మౌలిక సదుపాయాలు పాతవే, నీరు వృధా అవుతోంది. ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్లో పత్తి సాగు కోసం 1 కిలో పత్తికి 170 లీటర్ల నీరు అవసరం. ఈ కారణంగానే అరల్ సముద్రం ఎండిపోయింది అంటారు. తాలిబాన్ మాత్రం మానేరు మా హక్కు, ఎలాంటి ఒప్పందం మీద మేం సంతకం చెయ్యలేదు అని చెప్తోంది. పొరుగు దేశాలు నచ్చచెప్తున్నా కానీ తాలిబాన్ వినటంలేదు. ఉజ్బెకిస్తాన్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేస్తోంది, తుర్క్మెనిస్తాన్ గ్యాస్ పైప్లైన్ ఇస్తోంది, తాజికిస్తాన్ విద్యుత్ సరఫరా చేస్తోంది. కానీ ప్రయోజనం లేదు. దేశాల మధ్య సంభాషణ లేకపోతే ఇది పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. అది రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణపరంగా తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్లో నీరు చాలానే ఉంది, కానీ దాన్ని నిల్వ చేసుకొని సరైన పద్ధతిలో ప్రజలకు అందించడం చాలా కష్టంగా ఉంది. తాలిబాన్ అధికారంలోకి రాకముందే ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించింది, కానీ యుద్ధం కారణంగా అవన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు తాలిబాన్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రపంచం వారిని ఒంటరిగా వదిలేసింది. అంతర్జాతీయ సంస్థలు వెళ్లిపోయాయి, ఫండింగ్ కూడా ఆగిపోయింది. అయితే కోష్తేప వంటి ప్రాజెక్టులు కొంత ఆశను కలిగిస్తున్నాయి. ఇది విజయవంతమైతే సుమారు 90% ఆఫ్ఘాన్ రైతుల జీవితం మెరుగుపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో రూవాష్ ప్రోగ్రాం అనే యుఎస్ఏఐడి ప్రాజెక్టు ఉండేది. తాలిబాన్ వచ్చిన తర్వాత అది మారింది. యూనిసెఫ్ 2024లో ఇచ్చిన నివేదిక ప్రకారం నీటి సంక్షోభం మరింత పెరిగింది. పిల్లలు, మహిళల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతోంది. డయేరియా, మలేరియా వంటి వ్యాధులు కలుషిత నీటి వల్ల వ్యాపిస్తున్నాయి. తాలిబాన్ కొన్ని చిన్న స్థాయి వెల్త్ రవ్వత ప్రాజెక్టులు మొదలుపెట్టింది, కానీ వాటి పరిధి తక్కువ. కాబుల్లో ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడి నీటిని తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి పెద్ద ప్రణాళిక కనిపించడం లేదు. ఒక కుటుంబం ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పిస్తుంది. పిల్లలు కూడా అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మా, ఈ నీరు ఎందుకు ఇంత ఖరీదు అని. దానికి సమాధానం భూగర్భ జలాలు 2 వేగంతో తగ్గుతున్నాయి అని. తాలిబాన్ మాత్రం బడ్జెట్ ఆమోదం కోసం వేచి ఉన్నాము అని చెప్తోంది. కానీ వాస్తవమేమిటంటే ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది, విదేశీ సహాయం లభించడం లేదు. అయినప్పటికీ కోష్తేప ద్వారా పరోక్షంగా సహాయం పొందవచ్చు. ఉత్తర ప్రాంతాల నుండి నీరు వస్తే దక్షిణ ప్రాంతాలపై ఒత్తిడి తగ్గుతుంది. అసలు ఆ దేశం భవిష్యత్తు ఏమిటి అని అడిగితే దానికి సమాధానం, కెనాల్ పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్ ఆహార భద్రత కలిగిన దేశంగా మారవచ్చు. కానీ పొరుగు దేశాలు కోపగిస్తే ఉద్రిక్తతలు పెరుగుతాయి. నిపుణులు చెబుతున్నదేమంటే దేనికైనా ప్రాంతీయ సహకారం చాలా అవసరం. దీని గురించి తాలిబాన్ ముందుకు అడుగు వేసి చర్చలు జరిపితే బావుంటుంది అని. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ తాలిబాన్ శక్తిని చూపిస్తోంది. 1970లో సోవియట్ యూనియన్ నీటి సదుపాయాలకు సహాయం చేసింది, కానీ యుద్ధం దానిని ధ్వంసం చేసింది. తాలిబాన్ మొదటి పాలనలో అంటే 1990లో నీటిపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు రెండోసారి ప్రయత్నిస్తున్నారు. కానీ విమర్శకులు మాత్రం ఈ విధానం తప్పు. కాలువలో లీకేజీ వల్ల 50% నీరు వృధా కావచ్చు. కాంక్రీటు వాడితే బాగుండేది, కానీ డబ్బు లేదు కాబట్టి పాత పద్ధతి. ఆఫ్ఘనిస్తాన్లో ఎండలు పెరుగుతున్నాయి, వర్షాలు తగ్గుతున్నాయి, మంచు కొండలు కరుగుతున్నాయి. అమూ దర్యా ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. మరి అప్పుడు ఈ కెనాల్ ఎంతవరకు యూజ్ అవుతుంది? తాలిబాన్కు సస్టైనబుల్ ప్లాన్ అవసరం అంటున్నారు. యూనిసెఫ్ వంటి సంస్థలు సోలార్ ఆధారిత నీటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇవి
వేల మందికి క్లీన్ వాటర్ ఇస్తున్నాయి. కానీ తాలిబాన్ పాలనలో అమ్మాయిలకి విద్య నిషేధం లాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సహాయం ఆగిపోతుంది. అక్కడి ప్రజల కథలు ఒక్కొక్కరివి ఒక్కొక్క రకమైన బాధలు. బాల్క్ ప్రాంతంలోని ఒక రైతు, ముందు అఫీం పండించేమణ్ణి, దానికి తక్కువ నీరు అవసరమయ్యింది. ఇప్పుడు అఫీం నిషేధం ఉంది, పైగా నీరు కూడా లేదు. మేము ఏమి చెయ్యాలి? ప్రస్తుతం కాలువపై మాత్రమే ఆశ ఉంది అని చెప్పాడు. కాబుల్లోని ఒక మహిళ, నా పిల్లలు కలుషిత నీరు తాగి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాలిబాన్, దయచేసి ఏదైనా చెయ్యండి అని దీనంగా వేడుకుంటోంది. ఉజ్బెకిస్తాన్ తాలిబాన్ను ఒక కాన్ఫరెన్స్కు ఆహ్వానించింది. కానీ మార్పు లేదు. తుర్క్మెనిస్తాన్ గ్యాస్ ఒప్పందాల ద్వారా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజికిస్తాన్ మాత్రం సరిహద్దు సమస్యల కారణంగా ఎక్కువ ఆగ్రహంతో ఉంది. నీటి సంక్షోభం పెరిగితే వలసలు, ఘర్షణలు పెరిగే ప్రమాదముంది. వరల్డ్ బ్యాంక్ 2022లో అత్యవసర ప్రాజెక్టులను ఆమోదించింది. కానీ తాలిబాన్కు ప్రత్యక్ష సంబంధం లేదు. మొత్తం మీద తాలిబాన్ నీటి ప్రాజెక్ట్ ఒక పెద్ద అడుగు. కానీ ఎదురుగా సవాళ్లు అయితే చాలా ఉన్నాయి. శుద్ధి కేంద్రాలు, శానిటేషన్, అలాగే అవేర్నెస్ పెరగాలి. ఇవి సక్సెస్ అయితే ఆఫ్ఘనిస్తాన్ పాజిటివ్గా చేంజ్ అవుతుంది. కానీ ఫెయిల్ అయితే అది ఒక మేజర్ డిజాస్టర్ అవుతుంది. శుద్ధనీటి ప్రాజెక్టులపై మరింత దృష్టి అవసరం. సో ఇది ఫ్రెండ్స్, ఆ దేశంలోని నీటి కొరత గాథ. మరి మీ అభిప్రాయమేమిటో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.